హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. నా పేరు భాగ్యరాజు. గత 10 సంవత్సరాలుగా నేను నవోదయ, సైనిక్ స్కూల్ మరియు ఆర్ఎంఎస్ వంటి ఎగ్జామినేషన్స్ కి ట్రైనర్ గా వర్క్ చేస్తున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన ఛానల్ ని ఓపెన్ చేసి చూస్తున్నారో అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. అలాగే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, అలాగే ప్రతి వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఈ రెండు చేసినట్లయితే మాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మన ఛానల్ అనేది ఇంకాస్త గ్రో అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్ కి మన ఛానల్ యొక్క లింక్స్ కానీ వీడియోస్ కానీ ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు ఎవరైనా సరే నవోదయ, సైనిక్ స్కూల్ వంటి ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఉన్నట్లయితే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు టాపిక్ మనం చూసుకున్నట్లయితే, సో మీకు అందరికీ తెలిసిందే మొన్ననే నవోదయకి సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ అయ్యిందనమాట. సో రిజల్ట్స్ అనేవి మరొక 45 days లో వస్తాయి. సో ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పడం అయితే జరిగింది. సో చాలా మంది పేరెంట్స్ అనే వాళ్ళు సో ఇంకొక డౌట్ అనేది మనకు అడగడం జరుగుతుంది. ఏంటంటే, సార్ మనం సెలెక్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్స్ అప్లై చేసుకునేటప్పుడు సెలెక్ట్ అయిన తర్వాత నవోదయ అడ్మిషన్ కోసం ఏ డాక్యుమెంట్స్ అనేవి అవసరం అవుతాయి ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట పేరెంట్స్ అనేవాళ్ళు. సో దాని గురించి ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుందండి. ఓకేనా, సో మీకు అందరికీ తెలిసిందే. సో ప్రీవియస్ క్లాస్ లో మీకు సో కట్ ఆఫ్ మార్క్స్ అనేవి సో ప్రతి ఒక్కటి కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ వీడియో చూడకపోయినట్లయితే డిస్క్రిప్షన్ లోని అలాగే వీడియో ఎండింగ్ లోని ఇక్కడ కార్డ్స్ లో కూడా పెడతాను. సో అక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఓకేనా, సో ఎవరైతే మార్క్స్ మనకి సో రూరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు సో 85 కన్నా ప్లస్ మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళు, అట్ ద సేమ్ టైం సో అర్బన్ కేటగిరీకి సంబంధించి 90 మార్కుల కన్నా ప్లస్ మార్క్స్ ఎవరైతే వస్తాయో వీళ్ళందరూ కూడా ఏంటంటే సో రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయండి అమ్మా. వీళ్ళకి మాత్రం సో ఈ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో తప్పకుండా ఇదైతే మర్చిపోవద్దు. సో రూరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు 85 కన్నా ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అలాగే అర్బన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు 90 మార్కుల కన్నా ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళు మాత్రం సో తప్పకుండా ఏ స్కూల్లో కూడా జాయిన్ అవ్వకుండా సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత సో అడ్మిషన్ అనేది నవోదయాలు అవ్వడానికి అయితే మీరు ట్రై చేయండి. ఎందుకంటే ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళకి మాక్సిమం సీట్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో అట్ ద సేమ్ టైం ఇందులో చాలా పారామీటర్స్ అనేవి ఉంటాయి. సో అవన్నీ కూడా ఏంటంటే ప్రీవియస్ వీడియోలో నేను మీకు చెప్పడం అయితే జరిగింది. ఆ వీడియోని ఒకసారి చూసినట్లయితే మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఈ మార్క్స్ కన్నా ప్లస్ వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి వీడియో అవుతుంది. ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో అడ్మిషన్ కోసం మనకి ఉపయోగపడే డాక్యుమెంట్స్ అనేవి సో ఇక్కడ లైన్ గా ఏవైతే చెప్తున్నానో ఈ డాక్యుమెంట్స్ తో పాటు మనకి ఏదైతే రిజల్ట్స్ వస్తుందో రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత నవోదయ అఫీషియల్ వెబ్సైట్ లోనే మరికొన్ని డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు పెట్టడం అయితే జరుగుతుంది. అవి కూడా మీకు చూపిస్తాను. సో ఆ డాక్యుమెంట్స్ కూడా ఏంటంటే మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఏవైతే మనకు చూపించడం జరుగుతుంది 9 డాక్యుమెంట్స్ తో పాటు ఆ డాక్యుమెంట్స్ కూడా మనకి అవసరం అవుతాయి. సో ఇప్పటి నుంచే ఈ మార్క్స్ ఏవైతే ఎవరికి వస్తాయో వాళ్ళందరూ కూడా సో రెడీగా పెట్టుకున్నట్లయితే సో ఫర్దర్ గా అప్పటికప్పుడు మీరు ఇబ్బంది పడవలసిన అవసరం అయితే ఉండదు అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే అడ్మిషన్ టైంలో సో నవోదయలో అడ్మిషన్ తీసుకున్న టైంలో అక్కడ ఉండే వాళ్ళు మనకి అడిగే డాక్యుమెంట్స్ అనే 1 by 1 ఒక్కొక్కటి చూసుకున్నట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ కి సంబంధించిన ఐడి ప్రూఫ్ అనమాట. సో ఇది మనకి సో ఏదైతే పిల్లాడి యొక్క ఆధార్ కార్డు ఉంటుందో ఆధార్ కార్డు అయితే మనకి సరిపోతుందండి. సో ఫర్దర్ గా ఆ స్టేజ్ లో ఐడి ప్రూఫ్స్ అంటే అంతకన్నా మంచి ఐడి ప్రూఫ్ అనేది ఇంక ఉండదు కాబట్టి సో ఆధార్ కార్డు అనేది చూసుకోండి. ఆధార్ కార్డ్ లో ఏదైతే మీరు అడ్మిషన్ టైంలో అయితే మీరు అప్లై చేసే టైంలో డీటెయిల్స్ అనేవి ఏవైతే ఇచ్చారో డేట్ ఆఫ్ బర్త్ కానీ నేమ్ కానీ అడ్రస్ కానీ ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా చేంజ్ చేయవలసిన అవసరం ఉన్నట్లయితే సో ఇప్పుడే చేసేసుకోండి. సో అప్పుడు మళ్ళీ చేసుకోవాలి, మళ్ళీ ఒక 7 days వెయిట్ చేయాలి, ఇదంతా కూడా తలలోకి విపద అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఆధార్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయో ఆ డీటెయిల్స్ అనేవి సో పర్ఫెక్ట్ గా ఉండేటట్టు సో ఇప్పుడే మీరు చూసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లో ఏ విధంగా డేట్ ఉంటుందో ఆధార్ కార్డులో కూడా సేమ్ అదే విధంగా ఉండాలి. అప్లై చేసేటప్పుడు మీ యొక్క ఏదైతే ఫామ్ ఫైనల్లీ మీకు ఇవ్వడం జరిగింది కదా, రిజిస్ట్రేషన్ ఫామ్ ఏదైతే ఉందో అందులో మీ యొక్క స్పెల్లింగ్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఉండేటట్టు చూసుకోండి అనమాట. సో ప్రతి ఒక్కటి కూడా క్లియర్ గా ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పేరెంట్ యొక్క ఐడి. సో ఓకే, తన యొక్క పేరెంట్స్ మదర్ అయితే మదర్, ఫాదర్ అయితే ఫాదర్, లేదన్నా గార్డియన్ ఉన్నట్లయితే వాళ్ళ యొక్క ఐడి అనమాట. సో ఇక్కడ కూడా మనకి ఆధార్ కార్డు ఒకటి ఉంటే సరిపోతుంది, లేదా పాన్ కార్డు కానీ ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇటువంటివి ఏవైనా సో ఐడి ప్రూఫ్ అనేది గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఐడి ప్రూఫ్ అనేది ఖచ్చితంగా అడుగుతారు.
సో ఐడి ప్రూఫ్ అనేది ఖచ్చితంగా మీరు అప్పటికి ఉంచుకోవాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా అబ్బాయికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది సో ఖచ్చితంగా చూసుకోండి. ఓకే, సో నెక్స్ట్ మనకి సో ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఏంటంటే సో అబ్బాయికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. సో ప్రతి ఒక్క విద్యార్థికి కూడా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోయినట్లయితే ఈ రోజే మీ దగ్గర ఉన్న ఏదైతే సచివాలయం ఉంటుందో సచివాలయం దగ్గరికి వెళ్ళి ఒక అప్లికేషన్ తీసుకోండి. దాని మీద ఒక లాయర్ యొక్క సైన్ చేయించేసి మళ్ళీ మీ దగ్గరలో ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసినట్లయితే ఒక వారం 10 రోజుల్లో మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే వస్తుంది. సో సచివాలయంకి వెళ్ళినట్లయితే సో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఇది మనకి మీ సేవలో అప్లై చేసేటప్పుడే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. సో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మనకి సరిపోతుంది అనమాట. సో ప్రత్యేకించి క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి ప్రత్యేకించి ఇంకేమీ చేయక్కర్లేదు. సో ఆ సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ చూసుకున్నట్లయితే అబ్బాయి యొక్క స్టడీ సర్టిఫికేట్. సో ఇక్కడ చాలా ప్రాబ్లం అనేది వస్తుంది. స్టడీ సర్టిఫికేటే కదా సార్ ఏముందని చెప్పేసి సో చాలా మంది లైట్ తీసుకుంటారండి. సో ఇక్కడ చాలా మందికి సీట్స్ కోల్పోయిన అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ స్టడీ సర్టిఫికేట్ 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ ఈ 3 మిళితంగా ఉండే స్టడీ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇది డిఫరెంట్ స్కూల్స్ లో ఉన్నట్లయితే సో అన్ని స్కూల్స్ కి వెళ్ళి కూడా స్టడీ సర్టిఫికేట్ తీసుకోవాలి. మీరు అప్లై చేసేటప్పుడు సో అర్బన్ కానీ సో రూరల్ కానీ సో ఈ రూరల్ అర్బన్ ఏవైతే కేటగిరీ ఉన్నాయో కేటగిరీ కింద అప్లై చేసి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ లో ఏదో ఒక సంవత్సరం మీరు అర్బన్ లో చదివినట్లయితే అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా మీరు అర్బన్ అనే పెట్టాలి. సో అప్పుడు మాత్రం మీరు రూరల్ పెట్టేసి రూరల్ కేటగిరీలో సీట్ సంపాదించి అండ్ ఫైనలీ స్టడీ సర్టిఫికేట్ లోని ఇందులో ఏ ఇయర్ అయినా సరే మీకు అర్బన్ కేటగిరీకి సంబంధించి ఉంది అంటే మీరు సీట్ అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదమ్మా. సో అర్బన్ రూరల్ కేటగిరీ కింద మీరు అప్లై చేసుకునేటప్పుడు సో మీరు రూరల్ కింద అప్లై చేసుకుంటే సో కంప్లీట్ గా 3 years కూడా మీరు రూరల్ కేటగిరీలోనే చదివి ఉండాలి. ఇందులో ఏ ఇయర్ అయినా సరే మీరు అర్బన్ కేటగిరీ కింద చదివి ఉన్నట్లయితే మీరు సీట్ని అయితే కోల్పోతారు. సో అది గుర్తు పెట్టుకోండి అనమాట. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని బేస్ చేసుకుని వెంటనే మీ యొక్క అటెండెన్స్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు ప్రెసెంట్ అంతా కూడా ఆన్లైన్ కాబట్టి అది చూడటం జరుగుతుంది. సో అక్కడ సీట్ అనేది కోల్పోయే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ స్టడీ సర్టిఫికేట్ మీ రూరల్ అయితే సో కంప్లీట్ గా రూరల్ ఉండేటట్టు చూసుకోండి. సో అర్బన్ కేటగిరీ అయితే అర్బన్ కేటగిరీ చూసుకున్నట్లయితే సరిపోతుంది. ఇందులో ఏదో ఒకటైనా సరే అర్బన్ అయిపోతుంది కాబట్టి సో అర్బన్ దగ్గర మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ మనకి టీసీ అనమాట. సో మీరు ఇక్కడ 5th క్లాస్ నుంచి 6th క్లాస్ కి అక్కడికి వెళ్తారు కాబట్టి సో రిజల్ట్స్ వచ్చేటప్పుడు మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ అవుతాయి. సో ఆ టైంలో మీరు వెళ్ళి సో టీసీ అడిగినట్లయితే మీ స్కూల్స్ లో టీసీ అనేది ఇస్తారు కాబట్టి టీసీ అనేది తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక సర్టిఫికేట్, ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండి. సో రెసిడెన్స్ సర్టిఫికేట్. సో రెసిడెన్స్ సర్టిఫికేట్ అనగానే చాలా మంది పేరెంట్స్ ఏంటంటే సో మీకు అందరికీ తెలిసింది ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుంది క్యాస్ట్ సర్టిఫికేట్ అట్ ద సేమ్ టైం రెసిడెన్స్ సర్టిఫికేట్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ 3 కలిపి మనకి దగ్గరలో ఉన్న మీ సేవలో ఇవ్వటం జరుగుతుంది అనమాట. అందులో ఉన్న రెసిడెన్స్ సర్టిఫికేట్ సో ఫైనల్లీ ఏంటంటే పట్టుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేస్తారు. వాళ్ళు వెంటనే ఏమంటారంటే ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ సరిపోదండి, ఇది పనికిరాదు, మనకి డొమిసైల్ సర్టిఫికేట్ కావాలి అని చెప్పేసి అడుగుతుంటారు అనమాట. సో అందుకోసమే దీన్ని ప్రత్యేకించి చెప్పడం జరుగుతుంది. మీరు ఇప్పటి వరకు ఏమైనా డొమిసైల్ సర్టిఫికేట్ తీసుకుపోయినని అట్లా మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్న ఏదైతే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుందో సో ఎంఆర్ఓ ఆఫీస్ మీ మండలంలో మీకు అదే దగ్గరగా ఉంటుంది కాబట్టి సో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి సో డొమిసైల్ సర్టిఫికేట్ మేము అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ కావాలంటే వాళ్ళు ఇస్తారు. సో ఆ అప్లికేషన్ తీసుకొని మీరు అప్లై చేసుకొని సో ఈ డొమిసైల్ సర్టిఫికేట్ ఇప్పుడే మీరు తీసుకోండి అన్నమాట. సో అప్పుడు మళ్ళీ మీరు అప్లై చేసిన తర్వాత సో మాకు వెంటనే కావాలంటే వాళ్ళు ప్రొవైడ్ చేయరు. సో మిమ్మల్ని తిప్పుతూ ఉంటారు, సో డబ్బులు అడుగుతారు, ఇదంతా కూడా పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. కాబట్టి ఏదైతే ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ సో రెసిడెన్స్ అనే వర్డ్ అనేది నేను ఇక్కడ యూజ్ చేయను. సో డొమిసైల్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి. సో డొమిసైల్ సర్టిఫికేట్ అనేది మనకు చాలా అవసరం. సో అక్కడ ఏదైతే మనకి నవోదయకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఫార్మేట్ ఉంటుందో అక్కడ కూడా మీకు డొమిసైల్ సర్టిఫికేట్ ఫార్మేట్ అయితే ఉంటుంది. సో అది పట్టుకునే వెళ్ళి అది సరిపోతుంది అంటే అది మీరు చేసుకోండి, లేదా ప్రత్యేకించి డొమిసైల్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి. సో డొమిసైల్ సర్టిఫికేట్ ప్రస్తుతం ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో తీసుకోవడం కాస్త కష్టమైన విషయం కాబట్టి మనం ఫిజికల్ గా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి
అక్కడ ఫిజికల్ గా మనం పూర్వం చూసుకున్నట్లయితే అదే మీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్నప్పుడు సో ఫిజికల్ గా అక్కడికి వెళ్ళి సో అప్లై చేసి చేతిరాత ద్వారా ఫిల్ చేసేసి అప్లై చేసి దాని మీద స్టాంప్ వేసుకొని తీసుకుంటారు కదా. సో అదే విధంగా డొమిసైల్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మళ్ళీ తీసుకోవాల్సి అనేది ఉంటుందన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్, సో ఖచ్చితంగా ఉండాలి. అండ్ నెక్స్ట్ అడ్మిట్ కార్డు కూడా మీ దగ్గర ఉంచుకోండి. అడ్మిట్ కార్డ్ అట్ ద సేమ్ టైం మీరు అప్లై చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది కదా, రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా చాలా అవసరం, రోల్ నెంబర్ చాలా అవసరం. కాబట్టి సో మీరు అడ్మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు ఆ 2 పేపర్స్ కూడా జాగ్రత్తగా మీ దగ్గరే పెట్టుకోండి. ఎగ్జామినేషన్ అయిపోయింది కదని చెప్పేసి మీ హాల్ టికెట్ పారేయడం, సో ఎగ్జామినేషన్ అయిపోయింది కదని చెప్పేసి అప్పుడు మీరు తీసుకున్న రిజిస్ట్రేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో అది పారేసేయడం, ఇది చేయకండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు అటువంటివి ఏమైనా చేసినట్లయితే సో ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళండి, అవైలబుల్ గా ఉంటుంది. సో అక్కడ నుంచి వెంటనే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర ఏమైనా పారేసినట్లు ఉన్నట్లయితే సో వెంటనే ఆ ఫామ్ ఏదైతే ఉంటుందో ఆ ఫామ్ అట్ దట్ సేమ్ టైం అడ్మిట్ కార్డ్ 2 కూడా డౌన్లోడ్ చేసుకొని సో అడ్మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు మీ దగ్గర 2 కాపీస్ కూడా ఉంచుకోవడం చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేస్తారు కదండి. సో వాళ్ళకి సో సర్టిఫికేట్ అనేది ఇవ్వటం జరుగుతుంది గవర్నమెంట్ నుంచి. సో వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ అనేది సో ఆ ఫిజికల్ గా హ్యాండిక్యాప్డ్ గా ఉన్నారని చెప్పేసి అందులో మెన్షన్ చేయబడుతుంది అనమాట. సో మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైనా, సో కాళ్ళు లేదా చేతులు లేకపోతే కళ్ళు కానీ, సో ఇలాంటి డిఫరెంట్ ఉంటాయి. సో వీటిలో ఏదైనా సంబంధించి మీ యొక్క సర్టిఫికేట్ ఏదైతే ఉందో సర్టిఫికేట్ అనేది సో మీరు ఆ కేటగిరీ కింద అప్లై చేసినట్లయితే సో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ అనేది పట్టుకోవాల్సి అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా ఏవైతే ఈ 9 డాక్యుమెంట్స్ ఉంటాయి, ఈ 9 డాక్యుమెంట్స్ అనేవి సో ఇప్పుడు ఫిజికల్ గా మనం అందరం తీసుకోవాల్సి ఉంది కాబట్టి సో అడ్మిషన్ అయ్యే లోపు మీరు తీసేసుకోండి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను. సో ఐడి ప్రూఫ్ మీ దగ్గర ఉంటుంది, సో పేరెంట్ ఐడి మీ దగ్గర ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. లేకపోయినట్లయితే ఇప్పుడే అప్లై చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ మీ సేవలో అప్లై చేయండి, వచ్చేస్తుంది ఒక వారం రోజుల్లో. సో ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్, స్కూల్స్ ఓపెన్ అయ్యేటప్పుడు తీసుకోవాలి కాబట్టి దీన్ని మర్చిపోవద్దు. సో ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే చెప్పాను అర్బన్ రూరల్ కేటగిరీ కింద అది మీకు జాగ్రత్తగా చూసుకోండి. టీసీ కూడా మీకు స్కూల్స్ ఓపెన్ అయినప్పుడు ఇస్తారు కాబట్టి సో అప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది. సో రెసిడెన్స్ సర్టిఫికేట్, ఇక్కడ డొమిసైల్ సర్టిఫికేట్ అనేది ఫిజికల్ గా వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ లో తీసుకోవాలి. ఓకే, ఇది కూడా మీరు ఇప్పటి నుంచి మీరు ప్రాసెస్ చేసుకోవాల్సింది. సో అడ్మిట్ కార్డ్స్ అలాగే రిజిస్ట్రేషన్ ఫామ్స్ ఏవైతే ఉంటాయో అవి జాగ్రత్తగా దాచుకోండి. పారేసినట్లయితే మళ్ళీ డౌన్లోడ్ ఇప్పుడే చేసుకోండి. లింక్స్ అనేవి మళ్ళీ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత సార్ అవి పోయాయి అంటే ఎవరు ఏం చేయలేము అనమాట. ఎందుకంటే ఎగ్జామినేషన్ ముందు వరకు కూడా చాలా మంది పేరెంట్స్ అనే వాళ్ళు కాల్ చేసి సార్ రిజిస్ట్రేషన్ నెంబర్ పోయింది, సో రికవరీ అవ్వట్లేదు, అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేయలేకపోతున్నాం అని చెప్తే సో గంటల తరబడి దానికోసం ట్రై చేసినా సరే వాళ్ళ నేమ్స్ అనేవి షఫలింగ్ చేసేసి ఎంత మార్చి డౌన్లోడ్ చేద్దామని సరే అవి ట్రేస్ అవుట్ అవ్వట్లేదు అనమాట. సో అప్లై చేసేటప్పుడు ఏం చేశారో తెలియదు కానీ సో ఇది అవుతుంది. సో అటువంటి పరిస్థితికి మీరు అప్పుడు రావద్దు. సో దయచేసి అడ్మిట్ కార్డ్, రిజిస్ట్రేషన్ ఫామ్ ఈ 2 కూడా దగ్గర పెట్టుకోండి అడ్మిషన్ అయ్యేంత వరకు. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు సర్టిఫికేట్స్ అనేవి దగ్గర పెట్టుకోండి. అట్ దట్ సేమ్ టైం జేఎన్వి అఫీషియల్ వెబ్సైట్ లో మనకి ఏదైతే రిజల్ట్స్ వస్తాయో రిజల్ట్స్ వచ్చేటప్పుడు అక్కడ మనకి పీడిఎఫ్ ఫామ్స్ లో కొన్ని సర్టిఫికేట్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను. సో మీరు ఆ రోజు డౌన్లోడ్ చేసుకొని అవి వెంటనే అవన్నీ చేసుకోవాలన్నమాట. అందులో మనం చూసుకున్నట్లయితే సో పేరెంట్ కి సంబంధించిన ఒక సర్టిఫికేట్ ఉంటుంది అనమాట. అలాగే మీరు అండర్ టేకింగ్ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది. అట్ దట్ సేమ్ టైం డాక్టర్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే ఇంతకు ముందు చెప్పింది ఏదో ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే మనకి రెసిడెన్స్ సర్టిఫికేట్ అవి ఉంటాయి. ఒకసారి చూపిస్తాను మీకు, ఫిజికల్ గా చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనండి. సో ఇప్పుడు మీకు చూపిస్తున్న సర్టిఫికేట్స్ అనేవి మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత నవోదయ అఫీషియల్ వెబ్సైట్ నుంచే మీకు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడే మీకు కావాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ఇస్తాను. సో అది మీరు క్లిక్ చేసినట్లయితే ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీకు అక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో మీరు అవి ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సో నా సజెషన్ ఏంటంటే సో ఇప్పుడు మీకు ఇవ్వబడుతున్న ఇవి మీరు డౌన్లోడ్ చేసుకోకుండా సో వెయిట్ చేయండి. రిజల్ట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అఫీషియల్ వెబ్సైట్లోనే మనకి రావటం అయితే జరుగుతుంది. సో 99.9 ఇవే సర్టిఫికేట్స్ అనమాట. గత 9 years నుంచి నేను చూస్తున్నాను కదా. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా చేంజ్ చేశారన్నట్లయితే మళ్ళీ ఇబ్బంది పడవలసి ఉంటుంది కాబట్టి
సో అప్పుడు చేసుకోవచ్చు కాబట్టి సో అప్పుడే మీరు చేయించుకోండి. సో మీకు ఒక ఐడియా ఉండడం కోసం ఇదంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? సో ప్రీవియస్ ఇయర్ మనకి ఏవైతే డాక్యుమెంట్స్ అడిగారో అవి మీకు ఇప్పుడు 1 by 1 ఒక్కొక్కటి కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫామ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫామ్ లో ఇక్కడ ఇవ్వబడిన ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి అనేది ఉంటుంది అనమాట. సో 1 by 1 ఒక్కొక్కటి కూడా. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఎవరైతే పేరెంట్ కానీ గార్డియన్ ఉంటారో సో వాళ్ళు సో పూచీకత్తుతో ఇస్తున్నది అనమాట. సో గవర్నమెంట్ నుంచి అఫీషియల్ గా వస్తున్న క్యాస్ట్ సర్టిఫికేట్ తో పాటు సో ఇది కన్ఫర్మేషన్ కోసం ఇంకొక సర్టిఫికేట్ అనమాట ఇది. ఓకేనా? సో ఈ సర్టిఫికేట్ లో ఏంటంటే సో ఈ గార్డియన్ సంతకం అట్ దట్ సేమ్ టైం ఈ స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ ఎవరైతే ఉంటారో అది కూడా కరెక్ట్ అండ్ వెరిఫైడ్ హెడ్ మాస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి పెట్టించాలన్నమాట. సో గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళకి సో ప్రాబ్లం అయితే ఉండదు. సో ప్రైవేట్ స్కూల్ నుంచి కొద్దిగా ఇబ్బంది అనమాట. ఎవరైనా సరే గ్రీన్ సైన్ వాళ్ళు ఉన్నట్లయితే సో కొద్దిగా రికమెండ్ చేసుకొని పెట్టించుకోండి. సో ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హెడ్ ఆఫ్ ద స్కూల్ నుంచి సర్టిఫికేట్ అనేది ఉంటుందన్నమాట. ఈ సర్టిఫికేట్ దగ్గర సంబంధించి సో ఇదంతా కూడా ఫిల్ చేసేసి మీరు ఏంటంటే అంటే ఏదైతే స్కూల్లో అబ్బాయి చదువుతున్నాడో ఆ స్కూల్కి సంబంధించి ఈ అబ్బాయి ఈ క్లాస్ నుంచి ఈ క్లాస్ వరకు మా స్కూల్లోనే చదివాడు అని చెప్పేసి ఒక కన్ఫర్మేషన్ అనమాట ఇది. ఓకేనా? సో అది స్కూల్ హెడ్ మాస్టర్ ఎవరైతే ఉంటారో వారి చేత మనం చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఆయన సిగ్నేచర్ పెట్టించేసి స్కూల్ యొక్క సీల్ అనేది వేయవలసి ఉంటుంది. ఓకేనా? ఇదంతా కూడా రెండు కూడా సో పేరెంట్ అనేది చేయవలసి ఉంటుంది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అండర్టేకింగ్ బై పేరెంట్ అండ్ గార్డియన్. ఓకేనా? సో ఎవరైతే ఇప్పటివరకు చూసుకున్నట్లయితే 5th క్లాస్ స్టూడెంట్స్ అంటే చిన్నపిల్లలు కదమ్మా. సో అందువల్ల ఏంటంటే పేరెంట్ అండ్ గార్డియన్ నుంచి ఆ స్కూల్లో మనం జాయిన్ చేసినట్లు అండర్టేకింగ్ సర్టిఫికేట్ అనమాట. ఈ సర్టిఫికేట్ సంబంధించి మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ సంబంధించి అక్కడ ఫిల్ చేసేసి మీ యొక్క పేరెంట్ గార్డియన్స్ సంబంధించి ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో అవన్నీ కూడా మీరు ఇక్కడ పెట్టుకొని సో సంతకం పెట్టేసి ఇది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇదంతా కూడా మీరు ఫిల్ చేసేసి సో అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మీరు ఏంటంటే సో కంప్లీట్గా ఫిల్ చేసి మీరు అక్కడ ఇవ్వాలి. సో ఓకేనండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అండర్టేకింగ్ ఫర్ మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ ఏంటంటే ఎవరైతే పేరెంట్ ఉంటారో అట్ దట్ సేమ్ టైం జేఎన్వి ప్రిన్సిపల్ ఉంటారో వీళ్ళిద్దరి మధ్య జరిగే సర్టిఫికేట్ అనమాట ఇది. సో ఇది కూడా ఫిల్ చేసేసి సో పేరెంట్ సిగ్నేచర్ అనేది పెట్టవలసి అనేది ఉంటుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మెడికల్ సర్టిఫికేట్. సో మెడికల్ సర్టిఫికేట్ అనేది సో ఇక్కడ ఏదైతే ఇవ్వటం జరిగిందో సో నీట్గా ఇదంతా కూడా ఫిల్ చేసేసి సో అబ్బాయికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. సో చెస్ట్ ఎంత ఉంటుంది, సో అబ్డామినల్కి సంబంధించి విజన్ అనేది ఏ విధంగా ఉంది, సో హియరింగ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, ఏదైనా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నాయా లేవా, సో ఇవంతా కూడా కంప్లీట్గా స్కిన్కి సంబంధించి ఏవైనా ఉన్నాయా ఇవంతా కూడా ఏంటంటే సో కంప్లీట్గా చేయించేసి సో మీ దగ్గరలో ఏదైతే దగ్గరలో సివిల్ సర్జన్ ఏదైతే మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో సివిల్ సర్జన్స్ ఉంటారు కదండి, సో అక్కడికి వెళ్ళి సో ఆ సిగ్నేచర్ అనేది పెట్టుకోవాల్సి అనేది ఉంటుందన్నమాట. సో ఆ సివిల్ సర్జన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు సో ఆయన అదంతా కూడా చూసుకొని సో కింద సైన్ చేస్తారు ఆయన. సో అది మీరు కంప్లీట్ చేసుకొని సో అక్కడ సిగ్నేచర్ పెట్టేసి ఈ మెడికల్ సర్టిఫికేట్ అనేది సో చేసుకోవాల్సి ఉంటుంది. సో అది మీరు అప్పుడు వెంటనే చేసుకోవాలి. సో నెక్స్ట్ మళ్ళీ చూసుకున్నట్లయితే నెక్స్ట్ వన్ కూడా ఏంటంటే మెడికల్కి సంబంధించిందేనండి. సో ఇందులో ఏంటంటే ఇక్కడ 8 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీ పిల్లలకి లేవని చెప్పేసి మీరు పూచీకత్తుతో ఇస్తుందన్నమాట. సో ఇది కూడా ఏంటంటే సో మీ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు కలిసి ఏంటంటే సో ఏ పిల్లాడైతే సెలెక్ట్ అయ్యాడో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసేసి సో ఇందులో ఉన్నవేమీ కూడా లేవు అని చెప్పేసి ఇది కూడా ఒక రకమైన మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అంతా కూడా చేయించుకొని సో ఇక్కడ సిగ్నేచర్స్ అనేవి పెట్టవలసి అనేది ఉంటుందన్నమాట. సో క్లియర్, అందరికీ అర్థమైంది కదండి. సో ఈ 2 మెడికల్ సర్టిఫికేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ తిన్నట్లయితే ఖచ్చితంగా సివిల్ సర్జన్తో పెట్టుకోవాలి. సో సెకండ్ వన్ ఇదేది ఉందో ఖచ్చితంగా ఆ ఫాదర్ అండ్ మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే చేయవలసి ఉంటుంది, ప్రత్యేకించి సివిల్ సర్జన్తో అవసరం అయితే ఉండదండి. ఓకేనా? అండ్ ఫైనల్ మనం చూసుకున్నట్లయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీరు గవర్నమెంట్ సర్టిఫికేట్ పట్టుకుంటారు కాబట్టి ప్రాబ్లం అనేది ఉండదు. సో అట్ దట్ సేమ్ టైం క్యాస్ట్ అండ్ కమ్యూనిటీకి సంబంధించి మీరు అక్కడ పెట్టుకున్నారు కాబట్టి పర్లేదు. అట్ దట్ సేమ్ టైం ఓబీసీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో ఇంతకుముందు మీకు చెప్పింది. అట్ దట్ సేమ్ టైం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చెప్పాను, అది కూడా మీ దగ్గర ఉండాలి. అండ్ రూరల్ ఏరియాకి సంబంధించి
సో రెవెన్యూ ఆఫీసర్ దగ్గర తీసుకోవాల్సిన సర్టిఫికేట్ అనమాట ఇది, ఓకేనా, డొమిసైల్ సర్టిఫికేట్. సో దీని యొక్క సంతకం. సో దీనికన్నా ఏంటంటే మీరు ఫిజికల్గా వెళ్ళి డొమిసైల్ సర్టిఫికేట్ తీసుకుంటారు కాబట్టి ఆ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర పెట్టుకోండి. అట్ దట్ సేమ్ టైం దీని మీద కూడా ఒక సిగ్నేచర్ అదే టైంలో మీరు చేంజ్ చేసుకోండి. సో అప్పుడు ప్రాబ్లం అనేది ఉండదు. మళ్ళీ ఇంకొకసారి దీన్ని చేసుకొని రమ్మంటే మీరు ఇబ్బంది పడతారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్లో డొమిసైల్ సర్టిఫికేట్ చేసుకొని వస్తారు కాబట్టి సో చాలా స్కూల్స్లో అయితే అడగట్లేదండి. సో ప్రాబ్లం అనేది ఉండదు. సో కాకపోతే ఏంటంటే కొన్ని స్కూల్స్లో ఇది కూడా అడుగుతున్నారని చెప్తున్నారు కాబట్టి చెప్తున్నాను. సో ఇది కూడా చేంజ్ చేసుకోండి, ఓకే. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రెసిడెన్స్ సర్టిఫికేట్. చూడండి ఇక్కడ డొమిసైల్ సర్టిఫికేట్ ఎంత కంప్లీట్గా ఉందో. సో ఇదంతా కూడా ఏంటంటే ఫిల్ చేయాలి. ఫిల్ చేసినట్లయితే మనకు కంప్లీట్ అవుతుంది అనమాట. సో సర్టిఫికేట్ మీద తహసీల్దార్ సంతకం అనేది పెట్టించాలన్నమాట. ఇదే సర్టిఫికేట్ మనకి ఎంఆర్ఓ ఆఫీసులు ఇస్తారు, అక్కడ ఫార్మేట్ ప్రకారంగా ఆ ఫార్మేట్ అనేది తీసుకోండి, ఓకేనా. సో ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే ఖచ్చితంగా ఉండవలసి ఉంటుందండి. సో ఇంతకు ముందు చెప్పిన ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అవి, అట్ దట్ సేమ్ టైం ఇక్కడ ఇవ్వబడిన ఏవైతే జేఎన్వి నుంచి ఫిజికల్గా సర్టిఫికేట్స్ ఏవైతే వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో పెడతారో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసి మీరు సో ఆ రోజు పట్టుకొని వెళ్ళాలండి, ఓకేనా. సో ఇప్పటి నుంచే మీరు ఏవైతే ఇందులో ఇవ్వబడిన సర్టిఫికేట్స్ ఉన్నాయో సర్టిఫికేట్స్లో కొన్ని అయితే మాత్రం కంప్లీట్ చేసేసుకోండి. సో ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో ఇవ్వబడిన ఈ సర్టిఫికేట్స్ అనేవి మీరు తర్వాత తీసుకోవచ్చు అనమాట, ఓకే.